ఎరా? చూసావా అమ్మా, నేనెంత ప్రేమించానమ్మా. వాడు వాడు నా ఆస్తి అడుగుతాడేంటమ్మా? ఆఖరికి నన్ను ఎంతగానో ప్రేమించే నా డాడీని కూడా వద్దనుకున్నానమ్మా. మాట్లాడవేంటమ్మా? నేను మాట్లాడటం మొదలు పెడితే మాట్లాడుతూనే ఉండాల్సి ఉంటుంది. ఎరా, నా ఆస్తి కావాలరా నీకు? ముక్కలు ముక్కలు కింద నరికేస్తా. వాడి నన్ని మాటలనే ముందు వాడెవరో నువ్వు ఒక్కసారి తెలుసుకోవాలి. నువ్వెవడో తెలుసుకోవాల్సిన అవసరం నాకేంట్రా? తెలుసుకోవాలి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నువ్వు నువ్వు రంగారావు భూపతి కొడుకు. వాడు మీ కాలేజీలో చేరడానికి కారణం నేను. నిన్ను ప్రేమించడానికి కారణం నేను. వాడిని పెంచింది నేను, చదివించింది నేను. వాడు ఆస్తి అడిగింది వాడు అనుభవించడానికి కాదు, నా అన్న ఆశయం కోసం, దాన్ని సాధించడం కోసం. నువ్వు తినే తిండి వాడిది, తిరిగే కారు వాడిది, ఆఖరికి మీ నాన్న పీల్చే శ్వాస కూడా నా అన్న పెట్టిన భిక్ష. నా మేనల్లుడు పులి బిడ్డ. ఒక్కటే కుత్తు, రెండో కుత్తుకుండా. ఈ రోజు నేను వదిలినా, ఆ రోజు నా తండ్రి వదిలినా ఒక్కటే కారణం, నువ్వు నా మేనత్త మేనలో తాలి కట్టడమే.
లేకపోతే నీ తలని ఆ రోజు ఆయనైనా తీసేవాడు, లేదా ఈరోజు నేనైనా తీసేవాడిని. పోరా. రేయ్ చూడు, వచ్చే 21వ తారీఖున రథసప్తమికి నీ కూతుర్ని పెళ్లి కూతురుగా తీసుకుని పోలవరం రావాలి, ఆస్తి కాగితాలతో సహా. ఆ రోజే నా తండ్రి ఆశయం నెరవేరాలి. లేకపోతే నేను మా నాన్నంత మంచోని మొత్తం కాదు. నా కొడుకు ఎక్కడ్రా? మర్యాదగా నా కొడుకుని నాకు అప్పచెప్పు, లేదంటే నేను మనిషిని అనుకుంటున్నావేమో. కాదు, పశువుని. పసి పిల్లల దగ్గర నుండి పండు ముసలాళ్ళ దాకా అందరినీ చంపే పశువుని. వీడు నిన్నటి దాకా పశువే, ఈ రోజు సడన్ గా పరమాత్ముడైపోయాడు. రేయ్, వీడి కూతురికి నా కొడుక్కి ఇక్కడే పెళ్లి జరగాలి. వీడి ఆస్తి మొత్తం నాకే రావాలి. అది నువ్వే చెయ్యాలి, లేదంటే ఇక్కడున్న అందరినీ చంపేస్తా. రేయ్, నీకు తెలుసో లేదో, నీ తండ్రిని చంపింది నేనే. ఏంట్రా మరుగుతూ వస్తున్నారు? అందరినీ పెట్రోల్ పోసి తగలబెట్టేస్తా. ట్యాంకర్ తో సహా వచ్చా. కొత్తగా వచ్చిన పెట్రోల్ అంట ఎక్కువ మైలేజీ ఇస్తుంది, ఎక్కువ మందిని కాలుస్తుంది. రేయ్, నా కొడుకుని బయటకు తీసుకురా. ఏంట్రా మాట్లాడ? రేయ్, నేను పూజించే ఈ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, ఈ రోజు నిన్నిక్కడే నరికేయకపోతే నేను రంగారావు భూపతి కొడుకునే కాదు. శభాష్, అదిరా. ఆకసి ఉండాలిరా, ఆకసి ఉండాలి. రేయ్, ఈ గొడవ నీకు నాకు మధ్య. ఇందులో నీ వాళ్ళు చావద్దు, నా వాళ్ళు చావద్దు. నేను ఒక్కడనే వస్తా. నువ్వు మగాడవైతే ఒక్కడవే రా. ఇవాళ నువ్వు నేను ఒక్కళ్ళే ఉండాలి. రారా. ఏంట్రా ధైర్యం చాలట్లా? నువ్వు మగాడివైతే రారా. నిన్ను చంపి నీ సమాధి మీద పోలవరం ప్రాజెక్ట్ పునాదులు లేపుతాం. రారా రా. రేయ్, నువ్వు నా తోడంతా ఉన్నావురా. తొక్కి చంపేస్తా. రా. Yeah!
రారా నీ రక్తం కంటే నీ తండ్రి ఆశయం గొప్పది. లే లే చంపేయ్ వాణ్ణి. చెప్పే ఎవడరా నువ్వు నన్ను కొడుతున్నావు? పొద్దున నన్ను దొరుకుతున్నా అంటారా నువ్వు? బాబోయ్ బాబు నీకు నాకు పరిచయమే లేదు. పోనీ కారణం చెప్పి కొట్టు. అమ్మా అబ్బో అమ్మా. అయ్య బాబు ఇక్కడ తీసుకొచ్చాడేంటి? సంతకం పెట్టండి. సంతకమా? ఎందుకు పెట్టాలయ్యా? పెడతా. సూరి అన్నా అన్నా ఏమైందిరా? కళ్ళు దొబ్బేశారన్నా. కళ్ళు దొబ్బేయడం ఏంట్రా? టీ తాగుతున్నానన్నా. ఒకడు వచ్చాడు, కొట్టాడు, తీసుకొచ్చాడు, తీసేశాడు. రే వాడు ఎవడో ఎన్క్వైరీ చేశారా? ఎవరిని అడిగినా వాడు నల్లగున్నాడు అంటున్నాను. అవునన్నా వాడు నల్లగానే ఉన్నాడు. నార్మల్. ఏమే మీ అన్నయ్యకి 1,00,000 గొడవలు. టైంకి వస్తారో రారో నేను వెళ్ళి తీసుకొస్తాను. అమూల్యం వచ్చు.
రే సోమరాజు, ఎక్కడి నుంచి తెచ్చావా ఇంత చెత్తనాయాలని? హైదరాబాద్ నుంచి లక్షిచ్చా. ఆయన చంపటం వీళ్ళ వల్ల కాదు కానీ నువ్వే వెనక నుంచి పొడిచి. నేనా? ఆయన సైన్ చేసిన ఆ ఖాళీ దస్తావేజులేవి నా దగ్గరే ఉన్నాయి, ఇవిగో. సాక్షుల్ని సలహాలిచ్చిన ఇలాంటి లాయర్ను ఉంచకూడదు. శత్రువు కంటే ప్రమాదం. బావగారు! 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 నువ్వా? అవును బావగారు. దేనికిరా? ఆస్తి కోసం. అడిగితే ఇచ్చేవాణ్ణి కదరా. అడగకుండానే ఇచ్చేస్తున్నారుగా. అది పేద రైతుల కోసం నేను దానమిచ్చిన భూమి. ఎంగిలి ఊరుతో సమానం. తినకు. రైతులకు అన్యాయం చేయకు. నువ్వు నా చెల్లెలు భర్తవి కాకపోతే ఈ క్షణమే చంపేసేవాణ్ణి. నేను చచ్చిపోయినా నా ఆశయం చావకూడదు. దయచేసి అది పేద రైతులకిచ్చే. కుదరదు బావగారు. मर गया साला. ఊరుకో రాజా, నాన్నగారు వచ్చేస్తుంటారు కదా. ఏడోకు నాన్నా, నా బంగారం కదా. ఏమండి, అన్నయ్య ఏడండి? ఆయనకు మనకన్నా ఊరోడు ముఖ్యం కదా. రిజిస్ట్రేషన్ ఉందని అడావిడిగా వెళ్ళారు. అదేంటండి, అన్నయ్య వస్తానని మాటిస్తే తప్పకుండా వస్తాడు కదా. సర్లేవే, ఏం చేయమంటావు? టైం అయింది, ఇంకెవరితో నన్ను చేయిద్దాం. పంతులు గారు అయ్యా, ఇట్రండి. ఇదిగో చూడండి. ఏమండి, అన్నయ్య వచ్చేసాడండి. రా అన్నయ్య, రా. అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అన్నాద్యేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని ఆశీర్వదించన్నయ్య. అన్నం ప్రియం చ విజందేతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పిత. అన్నయ్య, 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 ఎవరు చేశారు అన్నయ్య? ఏంటన్నయ్య ఇది? చెప్పలేను, చెప్పకూడదు. రాజా, చూడమ్మా, ఇక నుంచి వీడికి నువ్వు అత్తవి కాదు, అమ్మవి. వీడి ఎదిగాక చెప్పు. ముందు జనం, తర్వాతే మనం. నా ఆశయాన్ని నీ చేతుల్లో పెడుతున్నా. నీ తండ్రిని చంపినట్టే నిన్ను కూడా చంపేస్తారని భయపడి నీ మేనత్త నిన్ను నాకిచ్చి పంపించింది. ఎంతో కష్టపడి నిన్ను బతికించుకున్నావు. నమ్మిన బంటుగా ఉంటూ నా ప్రాణ స్నేహితుణ్ణి నేనే చంపానని చట్టాన్ని న్యాయాన్ని నమ్మించి నన్ను జైలుకు పంపించారా?
ఏంటమ్మా ఇది? త్యాగానికి కూడా హద్దు ఉంటుందమ్మా. నన్ను కాపాడడం కోసం నీ కన్న బిడ్డ ఏమిట్రా ఇది? నేను బిడ్డను పోగొట్టుకోవడం ఏమిట్రా? నువ్వు నా కొడుకు కదా. నువ్వు ఆకలితో ఏడిస్తే నా గుండెల్లో పాలు పొంగేవి. నిన్ను నా కడుపును మోసి కనకపోయినా కడుపులో పెట్టుకుని పెంచాన్రా. నువ్వు నా కొడుకువేరా, నా కొడుకువే. పెద్దయ్య, జరిగింది నువ్వు చెప్పావు, జరగాల్సింది నేను చెప్పాను. నువ్వు నిశ్చింతగా ఉండవు. ఏయ్ ఇట్రారా. పేరేంట్రా? బన్నీ అన్నా. ఇవాళే కాలేజ్కి వచ్చావా? అవునన్నా. ఈ లెటర్ తీసుకెళ్ళి అక్కడ మహాలక్ష్మి అనే అమ్మాయి ఉంటుంది, ఇచ్చేసిరా. ఎందుకన్నా? ర్యాగింగ్ రా. అంటే పొద్దున్నే పార్కులో చేస్తారు అదా? అది జాగింగ్ రా. మరి ర్యాగింగ్ అంటే ఏంటన్నా? ఈ లెటర్ తీసుకెళ్ళి ఆ మహాలక్ష్మికి ఇవ్వు, నీకే తెలుస్తుంది. ఆద్మీ ఫినిష్. ఏమండి, ఇక్కడ మహాలక్ష్మి అంటే ఎవరండి? ఇంత అందంగా ఉన్నారంటే మీరే ఉంటారు. తీసుకోండి వెళ్ళిపో. తీసుకోండి. మీరు తీసుకోకపోతే వాళ్ళని కొడతారండి. అర్థం చేసుకోండి ప్లీజ్. వెళ్ళిపో. చెప్తాను కదండి, వాళ్ళు కొడతారని. తీసుకోండి. ట్రై టు అండర్స్టాండ్. గో. ఏమండి, నా మాట వినండి. తీసుకోండి ప్లీజ్. ఏంట్రా లెటర్ ఇస్తున్నావు? అది కదండి, ఈ లెటర్. సూరి, అమ్మా నువ్వు తప్పుకో, నీకేం తెలియదు. సూరి, నా మాట విను ప్లీజ్. నువ్వు కాదు కదా ఎవడడ్డు వచ్చిన ఇవాళ వాడిని విరిచేస్తాం. అన్నా వాళ్ళు కొడతారన్నా. లెటర్ ఇస్తే కొట్టారా? అదేంటన్నా? అన్నా వాళ్ళు వచ్చేస్తారన్నా. ప్లీజ్ అన్నా. అన్నా మీరైనా చెప్పండి అన్నా. 4 దెబ్బలు తింటే ఏమవుతురా? తినే. అన్నా, ర్యాగింగ్ అంటే మనలో మనమే చేసుకోవాలి కానీ ఆ రౌడీగాలతో మనకెందుకన్నా? అసలు నేను మామూలుగా కొట్టను, కానీ కొట్టడం మొదలు పెట్టాను అనుకో చిత్తకు కొట్టేస్తాను. ఇదిగో అయింది ఏదో అయిపోయిందిలే కానీ మనసులో ఏం పెట్టుకో. పెట్టుకున్నావు అనుకో పెట్టుకోలే, చూస్తే అర్థమైపోతుంది. సరేనా? బాయ్. అన్నా లెటర్ మంది వాళ్ళన్నా, అది తెలియక నువ్వు నన్ను కొట్టేశావు. ఇమ్మని చెప్పి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను వాళ్ళు కొట్టేశాను. మరి ఇచ్చి నేను తప్పు చేశాను కాబట్టి నన్ను కొట్టండి అన్నా. పర్లేదులేరా పో. లేదన్నా, ఇందులో నా తప్పుంది, కొట్టండి అన్నా. వద్దులేరా. లేదన్నా, నా తప్పుంది, కొట్టండి. వద్దన్నానా? మరి నేను చేసిన తప్పు కాదా అన్నా? కాదులే పో. అయితే సారీ చెప్పన్నా. ఆ? సారీ చెప్పన్నా. మొండి నాయాల. సారీ పో. ఏందన్నా
వానికి భయపడుతున్నావు. నేను ఆడి భయపడటం ఏంటి తొక్క? మరి వెళ్ళి 4 పీకు వాడిని. నేను ఎక్కువనేనా? ఏ భయపడుతున్నావా? నేనెందుకు భయపడతాను? నాకేం భయం? మరి నీకు భయం లేదు, నాకు భయం లేదు. అలా మెయింటైన్ చేయి.